ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో ప్రార్థన చేశాం. ప్రభువా, నా కూతురు అంటే ఇష్టం కనుక ఒక కుమార్తెను అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేశాం. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, సేవలో నీకు ఉపయోగకరంగా ఉండునట్లుగా కుమారుడిని ఇస్తాను. అంటే కుమార్తె ఉపయోగపడదని కాదు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము. ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. బ్లెస్సన్ అంటే ఆశీర్వదించబడిన వాడా అనే నామం పెట్టాం. వాడు జన్మించినప్పటి నుంచి చాలా అనారోగ్యాలు కలిగాయండి, చాలా ఇబ్బందులు కలిగాయి. అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు గుండా మేము వెళ్ళాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ప్రార్థన చేసి వాడికి ఏమని పేరు పెట్టాము అంటే బ్లెస్సన్ ఇమాన్యుయేల్ అని పేరు పెట్టాం. దాని అర్థం ఏంటి అంటే, నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డావు, ఆ దేవుడు నీకు నిత్యము తోడై ఉంటాడు అని ఆ పేరు పెట్టడం జరిగింది. అతన్ని మేము అభిషేకించాం, ప్రతిష్ఠించాం దేవుని యొక్క సేవ కొరకు. ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరేంటో తెలుసా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకి తోడై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈ దేవుడు మనకి ఎంతవరకు తోడై ఉంటాడు అంటే మరణ పర్యంతము మనకు తోడుగా ఉండే దేవుడు. మనల్ని విడిచిపెట్టక అనునిత్యము మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీకు మాట చెప్పమంటారా? ఈ దేవుడే కానీ మీకు నాకు మనందరికీ తోడై ఉండకపోయి ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి శత్రువును మనల్ని ఎప్పుడో సర్వనాశనం చేసేసి ఉంటారు. అయితే వారి చేతికి మనల్ని అప్పగించక ప్రభు మనకు తోడై ఉండి మనల్ని కాపాడి నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు సదాకాలం మీకు తోడై ఉండి మిమ్మును రక్షించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకై మీకు వందనాలు. మీరు వాగ్దానం చేశారు ప్రభువా, నేనెన్నడూ విడువను ఎడబాయనని. మీరిచ్చిన వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.